friends of Muslim community and other friends, JP to all, JV. నాకు బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే నా దృష్టిలో ఈ రెండు పార్టీలు కూడా వేరు వేరు అనేది నేను అనుకోవడం. ఎందుకంటే క్రైస్తవుల మీద కాంగ్రెస్ వచ్చిన తర్వాత 120 దాడులు జరిగాయి. దాదాపుగా ఒక 20 చర్చిల మీద దాడులు జరిగాయి. ఒక 100 మంది పాస్టర్ల మీద దాడులు జరిగాయి తెలంగాణలో. కానీ ఎక్కడ ఒక ముస్లిం కమ్యూనిటీ దీన్ని కండెమ్ చేయలేదు. Nowhere a Muslim community is not at all condemned the attacks on Christians. Those are also minorities. More particularly the Dalits, untouchables. They are away from the Manavadis. ఈ దళితులు ఎవరు కూడా మనవాద ఫోల్డ్లో లేరు. వాళ్ళు ఎవరు, nobody is there in Manavada fold like Hindutva forces. But unfortunate thing is that no Muslim has condemned these attacks in the name of secularism. Congress party అయినంత మాత్రాన సెక్యులర్ పార్టీ అదేమన్నా? కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అయితే ఇవాళ అయోధ్య కూలేదు కాదు. ఇలా అయోధ్యకు తలుపులు తెలిసింది ఎవరు? అయోధ్య ఫస్ట్ ఇష్యూకు తలుపులు తెలిసింది ఎవరు? రాజీవ్ గాంధీ. అయోధ్య కూర్చేటప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నది ఎవరు? పివి నరసింహరావు. వీళ్ళిద్దరు కాంగ్రెసా లేకపోతే బీజేపీ? సో కాబట్టి బీజేపీకి కాంగ్రెస్కు తేడా ఉందని నేను అనుకోండి. చూడండి, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి 17 నెలలు అయింది. 17 నెలల్లో ఇంత దుర్మార్గమైన అటాక్స్ మైనారిటీస్ మీద అంటే క్రైస్తవుల మీద జరుగుతూ ఉంటే ఎందుకు కాంగ్రెస్లో ఉన్న లీడర్లు మాట్లాడట్లేదు? సెక్యులర్ అయితే వాళ్ళు నిజంగా సెక్యులర్ అయితే అట్లీస్ట్ దళిత లీడర్స్ ఎందుకు మాట్లాడట్లేదు? ఒక దళిత ఎంపీలు ఎమ్మెల్యేలు ఎందుకు మాట్లాడట్లేదు? నిజంగా వాళ్ళు సెక్యులర్స్ అయితే ఒక ప్రవీణ్ పగడాలని చంపేశారండి. అంత దుర్మార్గంగా పక్క రాష్ట్రంలో చంపేసాడు అనేది పెద్ద ఎత్తున అక్కడ దళిత క్రైస్తవులంతా కూడా దాన్ని 90% అంతా అది మర్డర్గా ట్రీట్ చేస్తున్నారు. 10% అది యాక్సిడెంట్ అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. మరి సోకాళ్ళు లెఫ్ట్ పార్టీలు ఒక్కటి కూడా ఎందుకు ఆ విషయంలో కండెమ్ చేయలేదు? సోకాళ్ళు లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ఒక్క స్టేట్మెంట్ ఎందుకు చేయలేదు? ప్రోగ్రెసివ్ కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రోగ్రెసివ్ మార్క్సిస్ట్ పార్టీలు అన్నీ కూడా అంటే ఆయన ప్రవీణ్ పగడాల మనిషి కాదా? ప్రవీణ్ పగడాల ఒక మైనార్టీ రిలీజియన్కి సంబంధించిన పాస్టర్ కాదా? ఎందుకు కండెమ్ చేయలేదు? అంటే మానవ హక్కుల గురించి పౌర హక్కుల గురించి ఇంతగా మొత్తుకుంటున్న పౌర హక్కుల సంఘాలు మా దళితులు మనుషులుగా కనపడతలేరా వాళ్ళకు? క్రైస్తవులు అయితే వాళ్ళు ఏమన్నా ఇజ్రాయెల్ దేశంలో ఉన్నదా, లేదా అమెరికాలో ఉన్నదా, లేకపోతే ఇంకేదైనా అమెరికా క్రిస్టియన్ కంట్రీలో ఉన్నారా? వాళ్ళు వాళ్ళు ఉన్నది ఇక్కడే కదా, తెలంగాణలోనే ఉన్నారు కదా. భారతదేశంలో భారత రాజ్యాంగ లిమిట్స్లోనే పనిచేస్తారు కదా వాళ్ళంతా. భారత పౌరులే కదా వాళ్ళు. వాళ్ళ గురించి ఎందుకు పౌర హక్కుల సంఘాలు మాట్లాడతలేవు? ఎందుకు మానవ హక్కుల సంఘాలు మాట్లాడతలేవు? No, sorry. I'm sorry because being a Dalit, a professor of law, former dean faculty of law, our people are dying for Telangana. Most of the Dalits are dying for Telangana. Ever I died in Telangana. Telangana చచ్చిపోయింది మేము, చచ్చిపోయింది దళితులు, చచ్చిపోయింది మైనారిటీలు, చచ్చిపోయింది తిది కులాలు. అధికారం వెడికి వచ్చిన తర్వాత అధికారం వచ్చిన వాళ్ళు ఎవరికి రక్షించాలి? మేము చచ్చిపోయిన వాళ్ళకి రక్షించాలా? ఎవరైతే బాధిత సమాజం ఉందో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలా లేదా? దే మస్ట్ ప్రొటెక్ట్ us. We sacrifice our time, our talent, our lives for the sake of this democratic Telangana.
రెండవది ఇంకొక పాయింట్ చెప్పాలి. ఇవాళ ఇక్కడ కూడా ఏ ఫంక్షన్ జరిగినా ఒక బ్రాహ్మణులను మాత్రమే, ఒక హిందువులను మాత్రమే అన్ని ఇనాగరేషన్స్ పిలుస్తారు. ఒక ముస్లింలను, ఒక క్రిస్టియన్స్ను, బుద్ధిస్టులను ఎందుకు పిలవట్లేదు? ఇది నిజంగానే ఇది సెక్యులర్ స్టేట్ అయితే, తెలంగాణలో సెక్యులర్ గవర్నమెంట్ ఉంటే అందరినీ పిలవాలి కదా ఫంక్షన్స్కి. ఏ ఇనాగ్రేషన్ అయినా కూడా అందరినీ పిలవాలి కదా. ఒక్క బ్రాహ్మణులు మాత్రమే ఎందుకు పిలుస్తున్నారు? వాళ్ళు మాత్రమే కొబ్బరికాయలు కొట్టి ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? గుళ్ళాలు, గోపురాలు లేదా ప్రభుత్వ కార్యాలయాలు వాళ్ళ గురుకులాలు ఓపెన్ చేసుకుంటే చేసుకుని కదా. ప్రభుత్వ కార్యాలయాలు కూడా వాళ్ళు ఎందుకు ఓపెన్ చేస్తారు? వాళ్ళు ఎందుకు కొబ్బరికాయలు కొడతారు? వాళ్ళు ఎందుకు పూజలు చేస్తారు? సెక్యులర్ స్టేట్ అయితే మిగతా వాళ్ళు ఎందుకు పిలవట్లేదు? మిగతా పూజలు ఎందుకు పిలవట్లేదు? మిగతా మతాలు ఎందుకు పిలవట్లేదు? దాన్ని మనం మాట్లాడదా? సివిల్ సొసైటీ దళితుల మీద ఎన్ని అటాక్స్ జరుగుతుంటే మాట్లాడద్దా? ఇంతమంది మాస్టర్ల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడదా? మరి ముస్లింల మీద మేము అటాక్ జరిగిన ప్రతి మీటింగ్ వస్తున్నాము, ప్రతిదీ ముస్లింలకు సంబంధించిన ప్రతి అంశాన్ని దళితులుగా మేము మాట్లాడుతున్నప్పుడు ముస్లింలు మా గురించి ఎందుకు మాట్లాడతలేదు? మేము తెలంగాణ ఉద్యమంలో ఇంత త్యాగం చేస్తే క్రిస్టియన్స్ మీద దాడులు జరిగితే ఎందుకు మాట్లాడతలేదు? ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు మేము మనుషులు కదా? మేము తెలంగాణ రాష్ట్ర సాధన లేదమ్మా, మాకు 25% జనాభా మాది ఇక్కడ తెలంగాణలో. 1200 బిడ్డలు చచ్చిపోతే దాంట్లో 900 మంది మా దళిత బిడ్డలు చచ్చిపోయారు. మరి ఇవన్నీ కూడా ముస్లిం సమాజంలో ఉన్న వాళ్ళు మాట్లాడారా? జమాతే ఇస్లాంకు మాట్లాడే హక్కు లేదా మా గురించి? లేదా మీ గురించి మేము మాట్లాడే హక్కు లేదమ్మా? సో ఇవన్నీ కూడా అటెండ్ చేయాల్సిన అంశాలు. పౌర సమాజం అంటే కేవలము లెఫ్ట్ సమాజం అంటే కేవలము అది కొన్ని ఇష్యూస్ మాత్రమే మాట్లాడండి. డెమోక్రసీ అయినంత అందరిది కాదు. సో అందరి దానిలో అందరి సమస్యలు వచ్చినప్పుడు అందరి సమస్యల గురించి మాట్లాడమే డెమోక్రసీ. సెక్యులరిజం అంటే మతాతీత రాజ్యం, ఒక మతానికి సంబంధించి మాత్రమే ప్రియారిటీ ఇచ్చే రాజ్యం కాదు మనం. మతంతో సంబంధం లేకుండా వ్యక్తి స్వేచ్ఛను, వ్యక్తి గౌరవాన్ని, వ్యక్తి యొక్క మత స్వేచ్ఛను అన్నింటినీ గౌరవించాల్సిన బాధ్యత రాజ్యాంగం ద్వారా. రాజ్యాంగం విషయం నేను చెప్పి ఐఎమ్ టెలింగ్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, నాట్ మై ఇండివిజువల్ ఒపీనియన్. మాట్లాడినప్పుడు ఒక మతానికి ప్రియారిటీ ఇస్తూ, కొన్ని వర్గాలకే ప్రియారిటీ ఇస్తూ ఉంటే సెక్యులరిజం ఎట్లయితుంది, డెమోక్రసీ ఎట్లయితుంది? సో అందుకే డెమోక్రసీ అండ్ సెక్యులరిజం వే ఫార్వర్డ్ అని చెప్పాను. యువర్ టాపిక్ ఈజ్ డెమోక్రసీ అండ్ సెక్యులరిజం టు వే ఫార్వర్డ్. సో మత సామరస్యం లేకుండా, కులాల మధ్య సామరస్యం లేకుండా, మైనార్టీలు మెజార్టీ మధ్యలో సామరస్యం లేకుండా, మైనార్టీలు అణచివేయబడుతుంటే వాళ్ళని కాపాడే మెజార్టీ వర్గం నుండి మనకు సపోర్ట్ లేకుండా, పరిపాలనలో వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మనల్ని అందించేయడానికి వాళ్ళకి పరిపాలన చేయలేదు. మనల్ని రక్షించడానికి వాళ్ళకి పరిపాలన ఇచ్చాం. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అగ్రవర్ణాల ఆధిపత్యము, హిందూ మతం ఆధిపత్యము, మెజారిటీ ఆధిపత్యము మైనార్టీల మీద కొనసాగుతున్నది. అది కాంగ్రెస్ ఏదో సెక్యులర్ పార్టీ అయితే అనుకోవడం లేదు. ఇలా రియాజ్ అని చెప్పినట్టు మా బ్రదర్ మా వరంగల్ ఒకటే యూనివర్సిటీలో చదువుకున్నాం. అది కేవలం బీజేపీ వల్లనే మొత్తం మతతత్వం అరిచిపోతుందని నేనైతే అనుకోను. ఎందుకంటే క్రిస్టియన్స్ మీద ఎన్ని అటాక్స్ కాంగ్రెస్ వచ్చినాక జరిగినాయి, ఏ అటాక్స్ మీద ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఒక్క అటాక్ మీద ముఖ్యమంత్రి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు ముఖ్యమంత్రి? ఈజ్ అ రెస్పాన్సిబుల్, ఈజ్ అ పర్సన్, ఈజ్ అ స్టేక్ హోల్డర్. మరి మేము మనుషులం కాదు, దళితులం, క్రైస్తవులు మనుషులు కదా, మిగతా వాళ్ళు మాత్రమే మనుషులా? సో ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఒక ఎన్జిఓస్గా ముఖ్యంగా మనం మొత్తం కూడా మాట్లాడాలి. ఎందుకంటే మనం సమాజంలో ఒక ఎలైట్ కమ్యూనిటీగా ఉన్నాం. వీఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎలైట్ కమ్యూనిటీ. సర్టన్లీ it is our duty to protect the fundamental democratic principles like liberty, equality, fraternity and justice for all, and also treat all religions equally and human beings are equally. That is the ultimate aim of the way forward. Thank you very much for giving this opportunity.